డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే హత్య కేసు మనం అందరం చూసాం. అతను అనంతబాబు అని ఒక వైసీపీ ఎమ్మెల్సీ, అతనితో ఉన్న డిఫరెన్సెస్ తోటి అతన్ని కొట్టి దగ్గర 35 గాయాలు చేసి చంపేసి అతను యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి ఒక శవాన్ని వాళ్ళ ఇంటికి పార్సల్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అలాగే అది చేయటమే కాకుండా వాళ్ళ ఎమ్మెల్సీ చేస్తే వైసీపీ ప్రభుత్వం అతను కాపాడటానికి ప్రయత్నం చేసింది. అట్లాగే అతనితో అప్పటి ముఖ్యమంత్రి గారు ఫోటోలు దిగటం, అతన్ని ప్రొటెక్ట్ చేయటం మనం అందరం చూసాం. దీన్ని అరాచకం కాకుండా, హత్యోదంతం కాకుండా మరి ఏమంటాం మనం? అలాగే ఇంకొకటి వెరీ పాపులర్ జరిగిన ఇంకొకటి ఏంటంటే మన అందరికీ తెలిసింది డాక్టర్ సుధాకర్. ఆయన చేసిన పాపం ఏంటంటే కరోనా టైంలో సరైన మాస్కులు సప్లై చేయండి, తర్వాత రక్షణ పరికరాలు ఏమైనా ఉంటే వీళ్ళకి అది స్ప్రెడ్ కాకుండా కోవిడ్ కరోనా ఉండే అని అడిగినందుకు అతన్ని ఎన్ని విధాలుగా హింసించారో, చేతులు వెనక్కట్టి బట్టలు ఎప్పదీసి తర్వాత రోడ్డు పైన ఆయన అర్ధనగ్నంగా ప్రదర్శన చేయించారు. తర్వాత కాలక్రమంలో ఆయన అవమానం తట్టుకోలేక ఆయన చనిపోయాడు. సో అట్లాగే తూర్పుగోదావరి సీతానగరంలో దళిత యువకుడు శిరోముండనం చేశారు. ఆయన చేసిన ఏ చిన్న తప్పు కూడా శిరోముండనం చూస్తే మన అందరికి కూడా ఎంత అవమానంతో చేసిన పని అవుతుందో మన అందరికి అర్థమవుతుంది. వైసీపీ నాయకుల ఒత్తిడితోటి పోలీస్ స్టేషన్లోనే జుట్టు కత్తిరించి తీవ్రంగా కొట్టడం జరిగింది. సరే ఏ నేరం చేశాడో, చిన్నదో పెద్దదో ఇది కాదు, లా ప్రకారం పనిష్మెంట్ ఇవ్వాల్సిన పద్ధతి వదిలిపెట్టి వీళ్ళ చేతుల్లో చేసిన ఇష్టం వచ్చినట్టు చేశారు. అలాగే తోట కిరణ్ కుమార్ అని గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు తర్వాత ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో పెట్టినందుకు అతను దారుణంగా హత్య చేయించారు. అట్లాగే ఎస్సీ సప్లాన్ నిధులు మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం నుంచి సప్లాన్ వస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రపోర్షన్ 30% 40% వేసి అది మొత్తం కూడా దళిత వర్గాలకి తర్వాత ట్రైబ్స్కి ఖర్చు పెట్టాలి, వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. అవన్నీ కూడా పూర్తిగా దారి మళ్లించేసి ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్లు వీళ్ళకి రావాల్సినవి అయితే రాలేదు. అవి పూర్తిగా డిస్ఫంక్ట్ అయిపోయినాయి, ఫంక్షనల్లో లేవు. ఇప్పుడు మళ్ళీ వాటిని పునరావృతం చేస్తున్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలోనే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, లేకపోతే వీళ్ళకి రావాల్సిన పథకాలు రావట్లేదు అని చెప్పి విమర్శ చేయటం ఎంతవరకు సబబు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే క్లియర్ కట్గా అన్ని ఏ అయితే కార్యక్రమాలు, లేకపోతే ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు, ఏ అయితే సహాయ కార్యక్రమాలు ఆగిపోయినాయో మొత్తం ఇప్పుడు వస్తున్నాయి. ఇది కరెక్టా, లేకపోతే ఉన్నాయన్నీ తీసేసింది కరెక్టా, లేకపోతే వాళ్ళ మీద అకృత్యాలు హత్యాకాండాలు చేయడం కరెక్టా, లేకపోతే వీళ్ళని అభివృద్ధి చేయడం కరెక్టా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.